అయితే మొన్న ఒక కస్టమర్ అంటాడు, చదివిపియాలా సగం ఆస్తులు అమ్మేయాలా. నర్సరీ ఎల్కేజీ యూకేజీలకి ఈజీగా 30,000 నుండి 50,000 యాన్యువల్ ఫీజు. అందులో బుక్స్, స్కూల్ డ్రెస్, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్స్, ఐఐటి ఫీల్. ఒక ఇంటికి 2 పిల్లలు ఉంటే వాళ్ళ స్కూల్ ఫీజులు సంవత్సరానికి 1,00,000 నుండి 1,20,000. ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ అంటే నెలకు 20 నుండి మినిమం 20 నుండి 30,000 సంపాదించేటోడు. ఇంకా అంటే సంవత్సరానికి 2,50,000 నుండి 3 లక్షలు సంపాదించేటోడు సంవత్సరానికి 1,00,000 నుండి 1,50,000 స్కూల్ ఫీజులే కట్టినాక ఇంకా హౌస్ అలవెన్స్, ఫుడ్ అలవెన్స్, మెయిన్ హెల్త్. అందుకే చక్కగా గవర్నమెంట్ స్కూల్ కు పంపించడం బెటర్. ఇది అందరికి కాదు, ఎవరైతే స్కూల్ ఫీజులు కట్టలేక బాధపడుతున్నారు. అట్లనే ప్రైవేట్ స్కూల్ అని ఉద్దేశించి కూడా కాదు నేను చెప్పేది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ నా చిన్నప్పుడు ఉన్నంత ఏం లేవు. ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఇంత ముందు ఉన్న గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా మంచి ఫుడ్ ని, సబ్జెక్ట్ ని, నాలెడ్జ్ ని అందరికి అందిస్తారు. అందరికి అన్నిటి మీద అవేర్నెస్ కూడా వచ్చింది, టెక్నాలజీ కూడా పెరిగింది. అందుకే లక్షలు స్కూల్ ఫీజులు కట్టుడు కన్నా అవే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా లేదా ఇన్సూరెన్స్ యాక్టివిటీ చేసుకున్నా అవి మనం ఉన్నా లేకున్నా మన పిల్లలకు అవసరం అయితే. కొంచెం వాయిస్ క్లారిటీ లేదని నేనే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చిన.